ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ రానప్పుడు చాలామంది నిరాశ పడతారు. మరి ఇది సహజమే కదా. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఐవీఎఫ్ ఒక సైకిల్ ఫెయిల్ అవటం అనేది చాలా సహజం. ఫస్ట్ సైకిల్లో ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ఫ్యూచర్లో ఐవీఎఫ్లో సక్సెస్ ఉండదు అని కాదు. ఎక్కువ సార్లు ప్రయత్నం చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరి ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు వేరే వాళ్ళకంటే కొంత అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే దీనిలో పెల్విక్ ఇన్ఫ్లమేషన్ అది ఉండటం వల్ల ఇంప్లాంటేషన్ ఛాన్సెస్లో కూడా తేడా ఉండొచ్చు. ఓవరీలో సిస్ట్లు ఉండటం వల్ల ఎగ్ రిజర్వ్లో కూడా మార్పులు ఉండొచ్చు. మరి ఇన్ని కారణాల చేత కూడా ఐవీఎఫ్ మన ఎండోమెట్రియోసిస్లో చేసినప్పుడు కొంత ప్రెగ్నెన్సీ అవకాశాలు తక్కువ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే నెక్స్ట్ ఐవీఎఫ్ చేసే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇవాల్యుయేషన్ జరుగుతుంది. అంటే మెయిన్గా ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంబ్రియో ఫామ్ అయింది క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఇంప్లాంటేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, యూట్రస్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా ఇవాల్యుయేట్ చేసుకుని నెక్స్ట్ ఐవీఎఫ్ ప్లాన్ చేయటం జరుగుతుంది. మరి కొన్నిసార్లు నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్కి ముందు సర్జరీ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఎండోమెట్రియోసిస్కి అవసరం పడవచ్చు. సర్జరీ ఎవరిలో అవసరం అవుతుందంటే స్టేజ్ 3 or 4 ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో, డీప్ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో, అలాగే ఓవరీలో సిస్ట్లు పెరుగుతున్నప్పుడు ఆర్ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నప్పుడు, అలాంటి సిచ్యుయేషన్స్లో నెక్స్ట్ ఐవీఎఫ్కి ముందు కూడా సర్జరీ అవసరం పడవచ్చు. వేరే స్ట్రాటజీస్ మెడికల్ ట్రీట్మెంట్, లైక్ దీనిలో జిఎన్ఆర్హెచ్ అగనిస్ట్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వటం, టాబ్లెట్స్ లైక్ ఎలగాలిక్స్ అని, డైనోజెస్ట్, ఇలాంటి మెడికేషన్ దాదాపుగా 3 నుంచి 6 నెలల వరకు ఇచ్చినప్పుడు దీని నుంచి సంభవించే ఇన్ఫ్లమేషన్ని, ఇమ్యూన్ డిజార్డర్స్ని తగ్గించుకుని తర్వాత ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవడానికి కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. మరి ప్రెగ్నెన్సీ రాలేదు కదా అని నిరాశ పడకుండా నెక్స్ట్ ఇవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు మీ ఫర్టిలిటీ డాక్టర్ కూడా కొన్ని ప్రోటోకాల్స్లో మార్పులు తీసుకురావటమో, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేయటమో, అట్లాగే ట్రీట్మెంట్స్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావటం జరుగుతూ ఉంటుంది. మరి మల్టిపుల్ సైకిల్స్ జరిగి అలాగే ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి డోనర్ ఎగ్ లాంటి ఆప్షన్స్ కూడా అడ్వైస్ చేయటం జరుగుతూ ఉండొచ్చు. సో ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ రానప్పుడు చాలా ఎమోషనల్గాను చాలా బాధగాను ఉంటుంది. కానీ దీని నుంచి మనం ఎంతవరకు బయటపడగలిగి ధైర్యం తెచ్చుకుని ఇంకా కొన్ని సైకిల్స్ ఐవీఎఫ్ ట్రై చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశాలని మనం పెంచుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ రానప్పుడు చాలా నిరాశగాను, బాధగాను, ఎమోషనల్గాను ఉంటుంది. కానీ నిరాశ పడకుండా మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని ఒక సైకిల్తో ఆపకుండా కొన్నిసార్లు ప్రయత్నం చేసినప్పుడు మనం ప్రెగ్నెన్సీ అవకాశాలని పెంచుకోవచ్చు.